హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్ అనేది కొన్ని రోజుల తర్వాత ఆ క్యాప్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం ఆ జార్లో ఏదేసినా కూడా పక్క నుంచి కారిపోతూ ఉంటుంది. అలా కారిపోవడం వల్లే మిక్సీ జార్ అనేది ఎక్కువ రిపేర్ వస్తూ ఉంటుంది. అలా పక్క నుంచి కారిపోకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. బాగా లూజ్ అయిపోయింది అనుకున్నప్పుడు మనకి హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి, అది శుభ్రంగా కడుక్కొని ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆ మూతకు అనేది అడ్జస్ట్ చేసి వేసేసేయండి. ఆ హెయిర్ బ్యాండ్ అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అది బాగా సెట్ అయిపోతుందండి దానికి. మనకి మిక్సీ జార్లో మనకి ఏదైతే చట్నీ కానీ లేదంటే పిండి కానీ ఏదైనా మనం వేసుకున్నప్పుడు అది ఆ పని అయిపోయిన తర్వాత ఆ హెయిర్ బ్యాండ్ కూడా మనం వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ క్యాప్ అనేది చాలా టైట్గా ఉంటుంది. ఇలా మనకి పక్క నుంచి వచ్చేసినప్పుడే రిపేర్ అనేది ఎక్కువ వస్తుంటుందండి. అది కారణం కాదు కానీ కింద మిక్సీలో కూడా కారిపోతూ ఉంటుంది, పక్కన గోడలంతా కూడా చిందిపోతూ ఉంటుంది. మీరు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, అస్సలు చిందదు. చెప్పండి, మనం పాలు తొందరగా తోడుకోవాలి అని అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. పాలల్లో మీరు గట్టిగా ఉన్న పెరుగును మాత్రమే వేయండి. వేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా విస్కర్తో బాగా చిలకండి, బాగా నురుగులాగా వస్తుంది పైకి. ఇలా మనం చిలకడం వల్ల ఆ పెరుగు అనేది గడ్డగడ్డగా ఉండకుండా మొత్తం ఆ పాలంతా కూడా కలుస్తాయండి. ఇలా కలవడం వల్ల పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది. ఆ తర్వాత గాలాడకుండా ఇలా ఒక కుక్కర్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న సైజుని బట్టి ఆ కుక్కర్ ఒకటి తీసుకొని ఆ కుక్కర్లో వాటర్ ఏం లేకుండా మీరు తోడేసిన ఆ పాలగిన్నె పెట్టండి. చాలా తొందరగా పెరుగు అనేది తోడుకుంటుంది. ఒకసారి పెరుగు తొందరగా తోడుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, మనకి చీరలకి కవర్లు అనేవి కొంటుంటాం కదా, అలా ఏం అవసరం లేదండి. పాతవి చున్నీలు ఉంటాయి కదా, కాటన్ చున్నీలు ఒక 2-3 మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. అవి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా 30 వంతుకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల 2 పాకెట్స్ అనేవి ఉంటాయండి. ఎక్స్ట్రా బయటకు ఉన్నది మాత్రం దానికి కవర్ కింద మనం ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను చూడండి, ఇది చిన్నది కవర్ వస్తుంది, ఇందాక చూపించింది కొంచెం పెద్ద సైజు వస్తుంది. ఏం లేదండి, ఒక స్టిచ్ చేస్తే చాలు ఈ కవర్ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కొక్క దానిలో కూడా 15 to 20 శారీస్ వరకు పడతాయి. పెద్ద చున్నీ అయితే కనుక 15 శారీస్ పడతాయి, కొద్ది చిన్నది అయితే కనుక 10 to 12 శారీస్ పడతాయి. ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది మన ఛానల్లో ఉందండి. ఇది ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ అండి. ఒకే ఒక స్టిచ్ చేత్తో కూడా కుట్టేసుకోవచ్చు. ఫోల్డింగ్ చేసేసి ఒక కుట్టేస్తే సరిపోతుంది. దీనికోసం కట్ చేయాల్సిన అవసరం లేదు, మెషిన్ కూడా అవసరం లేదు, చేత్తో వేసేసుకోవచ్చు. 4 మడతల మీద చున్నీ తీసుకొని ఒక కుట్టేసేస్తే సరిపోతుంది. బ్లౌజెస్ కూడా దీనిలోనే పెట్టేసుకోవచ్చు. 2 అరలు ఉంటాయి దీనిలో. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకి దానికోసం సపరేట్గా కవర్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. బీరువాలో స్పేస్ ఎక్కువ లేదు అని అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. పాతవి మనకి పనికిరాని ఆ చున్నీలతోనే మనం చాలా విధాలుగా తయారు చేసుకోవచ్చండి. దానిలో ఇది ఒకటి. మనం ఇలా 4-5 చున్నీలతో తయారు చేసుకున్నామంటే వర్క్ శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్ కానీ, డైలీ యూజ్ శారీస్ కానీ ఇలా 4 రకాలుగా పెట్టేసుకోవచ్చు. స్పేస్ అనేది చాలా కలిసి వస్తుందండి మనకి. ఒక్కొక్క దీనిలోనే మనకి 12 to 15 శారీస్ వరకు పడతాయి అంటేనే మీరే అర్థం చేసుకోండి, అంత బాగా ఇది యూజ్ అవుతుంది. ఇది శారీసే కదండి, డ్రెస్సులు కానీ లేదంటే మామూలు ప్యాంట్ షర్ట్లు కానీ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ చున్నీ ఫోల్డింగ్ ఎలా చేయాలో అర్థం కాకపోతే కనుక మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి చూడండి. ఇలా అన్నీ ఒకే దానిలో కనుక మనం పెట్టేసుకున్నట్లయితే స్పేస్ అనేది చాలా కలిసి వస్తుందండి. ఇలా శారీస్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇంకో పాకెట్ ఉన్నాను కదండి, దానిలో ఈ పైన కవర్ అనేది క్లోజ్ చేసుకుంటే మీరు కింద పడినా ఎక్కడికైనా ట్రావెలింగ్కి తీసుకెళ్ళినా కూడా అస్సలు జారదు. మనకి బీరువాలో పెట్టినా కూడా కొన్ని చీరలు జారిపోయి కింద పడిపోతూ ఉంటాయి. అలా అసలు ఆ ప్రాబ్లమే ఉండదండి దీనికి. ఒక్కొక్క దానిలో అలా పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకున్నామంటే ఒక చిన్న సైజు పిల్లోలాగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి కొద్దిగా చిన్న సైజు అండి. దీనిలో వర్క్ శారీస్ కానీ లేదంటే ఇంకో ఏదైనా సరే మనకి వేరే ఇంకేదైనా శారీస్ పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇలాంటి చిన్న దానిలో పెట్టేసుకోవచ్చండి. మనకి చున్నీ సైజుని బట్టి ఇది కవర్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఇది ఒకసారి తయారు చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడైనా కూడా మనం పైన కవర్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికోసం బీరువాలోనే పెట్టాల్సిన అవసరం లేదు. శారీస్ అనేవి బీరువా లేని వాళ్ళు, కబోర్డ్స్ లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు.
మనం శారీస్ బయట పెట్టినా కూడా ఒక్కొక్కసారి దుమ్ము పట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కనుక మనం పెట్టుకున్నామంటే మనకి తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది. దుమ్ము అనేది అస్సలు పట్టదు. మీరు ఇలా తయారు చేసి పెట్టేసుకున్నారంటే ఎప్పుడన్నా కావాలంటే దుమ్ము పడినా కూడా పైన కవర్లు అనేవి మనం ఉతికేసుకుంటే సరే. నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి మనం బయట ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని అనుకుంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే సూట్ కేసులో కానీ పెట్టుకోవాలంటే అవి చెల్లిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పాతది పిల్లలది సాగిపోయిన సాక్స్ ఒకటి తీసుకొని మీ హ్యాండ్కి అది వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారే కాదండి, ఒక 6 గాజులు ముందేసుకోండి. ఇలా మొత్తం చేతికి ఫుల్గా ఎక్కించుకోకుండా హాఫ్ వరకు ఎక్కించుకోండి, నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఇంకొక 6 తీసుకుని ఎక్కించుకోండి. అలా సగం వరకు ఎక్కించిన తర్వాత వెనక నుంచి రివర్స్ చేసుకుంటూ వచ్చేసేయండి. అలా రివర్స్ చేసిన తర్వాత కొంచెం ముందుకు లాగేసేసేయండి. అలా లాగడం వల్ల ఆ బ్యాంగిల్స్కి గ్రిప్ అనేది బాగుంటుందండి. సాక్స్ 2 పేటలు ఉండడం వల్ల మీకు ఎక్కడ పెట్టినా కూడా ఆ గాజులు చాలా సేఫ్గా ఉంటాయి. మీరు ఇప్పుడు ఆ సూట్ కేసులో పెట్టినా లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా కూడా ఎక్కడన్నా తగిలి చెల్లిపోతే ఏమన్నా భయం ఉండదు, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే అది క్లాత్ 2 పేటలు ఉంది, ఎటు అటు కూడా అనేది మనం ఎక్కడన్నా బయట పెట్టుకోవాలనుకుంటే స్టాండ్లో కానీ లేదంటే ఎక్కడైనా అంటించడం కానీ అలా చేస్తుంటామండి. అలా కాకుండా మంచి టిప్ ఒకటి చెప్తాను చూడండి. 2 పెన్ క్యాప్స్ అనేవి తీసుకోండి. 2 కూడా ఒకే టైప్లో ఉండేటట్టు చూసుకోండి. అలా పెన్ క్యాప్స్ తీసుకున్న తర్వాత డబుల్ టైప్ టేప్ ఒకటి తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఆ 2 పెన్ క్యాప్స్కి కూడా ఈక్వల్గా అంటించుకోండి. ఇలా అంటించుకుని ఫ్రిడ్జ్కి కానీ లేదంటే స్విచ్ బోర్డ్స్ దగ్గర కానీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ 2 పెన్ క్యాప్స్ అనేవి అంటించేసేసేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా 2 కూడా ఒకే డైరెక్షన్లో అంటించుకున్నారంటే ఆ ఫోటో ఫ్రేమ్ అనేది మనం పెట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఇలా పెన్ క్యాప్స్ అనేవి ఉంటే చాలండి, మనకి ఆ ఫోటో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ గమ్ కనుక దానికి తక్కువ ఉంది అని అనుకుంటే కనుక ఫెవిక్విక్ కొంచెం ఆ డబుల్ టైప్ టేప్కి కొంచెం రాసేసేయండి, ఇంకా గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది అక్కడ. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ ఫ్రేమ్ అనేది దానిలో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కిందకి దించేసేసేయండి. ఇంకా ఫోటో ఫ్రేమ్ అనేది కదలదు, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్కి మనం అంటించాలంటే కుదరదు కదండి, డబుల్ టైప్ టేప్ పెట్టినా కూడా అది కిందకి పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా 2 పెన్ క్యాప్స్తో కనుక మనం పెట్టుకున్నామంటే అచ్చు స్టాండ్ లాగానే ఉంటుంది. మనకి దూరంగా చూస్తున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకున్న వాళ్ళు ఇలా కనుక ఒకసారి సెట్ చేసుకోండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా కరివేపాకు అనేది మనం తెచ్చుకుని డబ్బాలో వేసేసుకుంటూ ఉంటాము. ఒక్క రోజుకి 2 రోజులకే దానిలో తేమ అనేది చేరిపోతూ ఉంటుంది. తొందరగా కరివేపాకు అనేది పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా లేతగా ఉన్న ఆకులు ముందు తీసేసేయండి. మనం వలుచుకునేటప్పుడే పైన లేతగా ఉంటాయి కదండి, అవి మాత్రం వేయమాకండి, అవి ముందు వాడేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆ ఆకులన్నిటినీ కూడా 2 నిమిషాలు గాలికి ఆరనివ్వండి. దానిలో మనకి తెలియకుండానే తేమ అనేది ఉంటుంది. ఇలా 2 నిమిషాలు గాలికి ఆరిపోయిన తర్వాత ఇంకా తేమ ఉంది అని అనుకుంటే ఏదైనా క్లాత్తో తుడిచి కొంచెం ఆరబెట్టేసుకున్నారంటే 2 నిమిషాల్లో ఆరిపోతుందండి అది ఫ్యాన్ గాలికి. అలా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి దాన్ని, ఆ కరివేపాకుని తీసుకొని 2 చుక్కలు దానిలో మంచి నూనె, అది మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ 2 డ్రాప్స్ వేసుకోండి, ఎక్కువేమీ అవసరం లేదు. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ కరివేపాకు మొత్తాన్ని కూడా మన 2 చేతులతో కొంచెం లైట్గా ఎక్కువ ప్రెస్ చేయకుండా ఆ ఆయిల్ అనేది ఆ ఆకులకి పట్టేలాగా కొంచెం కలపండి. ఇలా చేసుకోవడం వల్ల కరివేపాకు అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి. మనము కరివేపాకు తెచ్చుకోగానే దూసేసి ఒక కవర్లో పెట్టేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ అనేది మొత్తం ఆ ఆకులకి పట్టేసిన తర్వాత ఒక ఖాళీ డబ్బా తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, మీ దగ్గర ప్లాస్టిక్ బాక్స్ ఏదున్నా కూడా పర్వాలేదు. అలాంటిది ఒకటి తీసుకొని కింద కొంచెం మెంతులు వేసుకోండి. ఇలా మెంతులు వేయడం వల్ల దానిలో తేమ ఏదన్నా ఉన్నా కూడా మెంతులు అనేవి వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుందండి. దానిపైన ఒక టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన కూడా 2 మెంతులు అనేవి చల్లేసుకున్నారంటే ఏమైనా కింద తేమ చేరిపోయినా కూడా ఆ మెంతులు అనేవి పీల్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా కనుక మనం చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా కరివేపాకు ఏం కాదండి. ఆ కరివేపాకు వేసుకుని తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసుకోండి. మనం కరివేపాకు తీసినప్పుడల్లా ఆ బాక్స్ మూతకి తేమ అనేది అంటుకుంటూ ఉంటుంది, అదొకటి తుడుచుకుంటుంటే చాలు. మనం కరివేపాకు కూరల్లో వాడేటప్పుడు ఆ కరివేపాకు కొంచెం ఇలా
టాస్ చేసినట్టు చేసి కిందది పైకి వచ్చేటట్టు చూసుకున్నారంటే ఎన్ని రోజులున్నా కూడా కరివేపాకు అనేది మీకు పాడవకుండా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి స్టిక్కర్స్ అనేవి అందరం పెట్టుకుంటూనే ఉంటాము, అందరిలో ఉంటూనే ఉంటాయి. పెద్దవాళ్ళు ఉన్నారంటే ఎక్కువ వాడుతూ ఉంటారు ఇలాంటివి. బాక్సుల్లో వస్తూ ఉంటాయి కదండి. కొన్ని రోజులు అయిన తర్వాత దానిలో గమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, పెట్టుకుంటే రాలిపోతూ ఉంటాయి ఈ స్టిక్కర్స్ అనేవి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. బాగా వేడిగా ఉన్న కుక్కర్ తీసుకోండి, అప్పుడే ఆపేసిన కుక్కరు, విజిల్ రాకూడదు. మనం స్టవ్ ఆపేస్తాం కదండి కుక్కరు, అప్పుడు ఆ స్టవ్ మీద ఈ స్టిక్కర్లన్నీ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆ గట్టి పడిపోయిన గమ్ అనేది మొత్తం కరుగుతుందండి. కరిగి మనకి ఆ స్టిక్కర్ పెట్టుకోగానే ఇంకా ఊడదు అది. ఈ ఎండాకాలం ఆ చెమటకి కూడా రాలిపోతూ ఉంటాయండి ఆ స్టిక్కర్ పెట్టుకున్నా కూడా. రోజుకి చాలామంది 2-3 సార్లు కూడా ఆ స్టిక్కర్ ఊడిపోయిందని చెప్పి మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు. అలా అవసరం లేదు. ఒకసారి ఇలా బాగా వేడిగా ఉన్న కుక్కర్ మీద 2 నిమిషాలు ఉంచారంటే గమ్మంతా కరుగుతుంది. ఇలా 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ కుక్కర్ మీద నుంచి ఆ స్టిక్కర్స్ అనేవి తీసేసుకొని 2 నిమిషాలు ఉంచండి. అలాగే డబ్బాలో మాత్రం వేయమాకండి, ఎందుకంటే వేడిగా ఉంటాయి కదండి, మళ్ళీ ఒకదాని నుంచి ఒకటి అతుక్కుపోతూ ఉంటాయి. కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ మనకి ఏ డబ్బాలో అయితే మనం కావాలో ఆ డబ్బాలో వేసుకోండి. ఇలా మనకి స్టిక్కర్స్ అనేవి అంటుకోవటం లేదు, జిగురు లేదు అని అనుకుంటామండి. అలాగేం లేదు, దానికి జిగురు అనేది స్టక్ అయిపోయి ఉంటుంది, మొత్తం అంతా గట్టి పడిపోయి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను ఎంత రుద్దినా కూడా ఆ గమ్ అనేది పోవడం లేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. స్టిక్కర్స్కి గమ్ లేదు, అంటుకోవట్లేదు అనుకున్న వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుందండి. ఆ తర్వాత ఈ స్టిక్కర్స్కున్న డబ్బా కాకుండా జెండు బామ్ బాటిల్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకున్నారంటే మీకు పడిపోకుండా ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బా చాలా డెలికేట్గా ఉంటుంది, మనం ఒకసారి తీసామంటే పడిపోతూ ఉంటాయి అవి. మన నెక్స్ట్ టిప్ అండి, పూలు మనం కట్టినప్పుడు ఏదో డబ్బాలో పెట్టేస్తూ ఉంటాము, ఎక్కువగా కవర్లో పెడుతూ ఉంటాము. అలా పెట్టడం వల్ల తొందరగా తేమ అనేది చేరిపోయి తొందరగా పాడైపోతూ ఉంటాయి పూలు అనేవి. పూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ప్లాస్టిక్ బాక్స్లో అసలు పెట్టకూడదండి. అలా ప్లాస్టిక్ బాక్స్ కాకుండా గాజు ఏదైనా బౌల్ కానీ లేదంటే స్టీల్ బాక్స్ కానీ చూసుకోండి. ప్లాస్టిక్ బాక్స్లో కానీ కవర్లో కానీ అస్సలు పెట్టద్దు. కింద న్యూస్ పేపర్ కానీ ఇంట్లో వాడే నోట్బుక్ పేపర్ కానీ కింద వేసుకోండి. దాని తర్వాత ఒక టిష్యూ పేపర్ వేయండి. వేసుకున్న తర్వాత మీరు ఎన్నైతే పూలు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పూలు స్టోర్ చేసుకోండి. లేదు మా దగ్గర గ్లాస్ బౌల్ ఉంది అంటే కనుక గ్లాస్ బౌల్లోనైనా సరే అది స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ అనేది వేసేసుకోండి. ఈ వేసేసుకున్న తర్వాత మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకున్నప్పుడు ఆ మూత మీద తేమ అనేది చేరిపోతుంటుందండి. కింద మనం న్యూస్ పేపర్ కానీ లేదంటే నోట్బుక్ పేపర్ కానీ వేసాం కదా, అది ఒకసారి చూసుకోండి. పైన మూత దగ్గర ఒకసారి తుడుచుకుంటూ ఉండండి. అలా తుడుచుకోవడం వల్ల ఆ తేమ అనేది చేరదు, పూలు ఎన్ని రోజులు ఉన్నా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వు. ఇలా కవర్లో కాకుండా బాక్స్లో ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనకి ఏదైనా స్నాక్స్ పిల్లలకి వేసి ఇవ్వాలంటే గిన్నెలో వేసి ఇచ్చేస్తూ ఉంటాము, లేదంటే పక్కన వాళ్ళకి ఎవరికన్నా ఏదన్నా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి గిన్నెలో వేసిస్తాము. మళ్ళీ ఆ గిన్నెలు వస్తాయో లేవో కూడా తెలియదు. లేదంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అని అనుకున్నప్పుడు ఆ గిన్నెలే మనం ఎక్కువగా కడగాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు పని తగ్గుతుంది, మనకి గిన్నెలు ఎక్కువ అవ్వవు, ఎవరికైనా ఇచ్చినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. మనకి గిన్నెలో వేసి ఇచ్చాం, గిన్నెలు మళ్ళీ గుర్తుపెట్టుకుంటాం, ఇవ్వలేదు అనుకుంటాం, అలాంటివి జరగవు. కర్రీస్ కానీ లిక్విడ్ ఐటమ్స్ కానీ కుదరదు, కానీ మిగతా స్నాక్స్ కానీ లేదంటే ఏదైనా సరుకులు కానీ ఇలా ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఏదైనా నోట్బుక్లో పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ ఒకటి తీసుకోండి. తీసుకొని మీకు ఏ సైజు అయితే గిన్నె కావాలో ఆ సైజు ఒకే సైజులో ఉన్న గిన్నెలు 2 తీసుకోండి. తీసుకొని ఒక గిన్నె మీద ఆ పేపర్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైన ఇంకో గిన్నె పెట్టండి. కింద ఏ సైజు అయితే తీసుకున్నారో పైన కూడా అదే సైజులో ఉండాలి గిన్నె అనేది. ఇలా కింద పైన గిన్నె పెట్టి మధ్యలో న్యూస్ పేపర్ పెట్టి బాగా నొక్కండి. చుట్టూ ఉన్న వేస్ట్ పేపర్ని కట్ చేసేసేయండి, సరిపోతుంది. పిల్లలకి వేసి ఇవ్వాలన్నా లేదంటే పక్కన వాళ్ళకి ఏదైనా సరుకులు కానీ లేదంటే ఏదైనా పంచదార కానీ ఏదైనా వేయాలన్నా ఇది బాగా యూజ్ అవుతుంది. పద్దాక కడుక్కోవాల్సిన పని ఉండదు. మన ఇంట్లో ఇలాంటి పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఎక్కువ ఉంటానే ఉంటాయి కాబట్టి ఒక 5-6 ముందు రెడీ చేసి పెట్టేసుకున్నామంటే వాటిల్లో వేసేసుకోవచ్చండి అవి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత అవి డస్ట్బిన్లో పడేసేసేయచ్చు. మీకు బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒకటి వేసి ఇస్తూనే ఉండాలి కదండి స్నాక్స్ అనేవి. అలాంటప్పుడు ఇలా గనక చేసుకున్నామంటే మనకి ఇంట్లో అంట్లు కడుక్కునే బాధ చాలా వరకు తగ్గుతుంది.
ఎవరికైనా కూడా పేపర్లో వేసి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలా వేసి ఇచ్చామంటే అవి పడిపోకుండా కూడా ఉంటాయి. సీజర్ ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా లోపల అనేవి పురుగులో ఏయో వెళ్ళిపోతూనే ఉంటాయి, లేకపోతే దుమ్మో ఏదో ఒకటి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు నా మిక్సీ జార్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా లోపల అనేవి ఏయోటి వెళ్తూనే ఉంటాయి. మన మిక్సీ జార్ ఎంత నీట్గా ఉన్నది అనేది అడుగునే తెలుస్తుందండి. ఇది నేను ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా లోపల అనేది వెళ్ళిపోయింది. ఇది బొద్దింక కాదండి, అదేదో పురుగు. పైన మిక్సీ జార్ మూతకి చిన్న హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్లోంచి లోపలికి వెళ్ళిపోయింది. చూసారు కదా, మిక్సీ జార్ మనం ఎంత నీట్గా పెట్టుకున్నాము అనేది వెనక వైపు తిప్పి చూస్తేనే తెలుస్తుంది. ఇంత నీట్గా పెట్టుకున్నా కూడా లోపలికి అనేవి ఏయోటి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా వెళ్ళకూడదు అన్నా, లేదంటే మిక్సీలో మీరు ఏదైనా వేసినప్పుడు పైన మూతలోంచి కారిపోతుంది అనుకున్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు మిక్సీ జారు అన్నీ వాడాం కాబట్టి ఏదైనా ఒకటి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పక్కన పెట్టేసిన జార్ ఏదైనా ఉంది అంటే దాని మూతకి మామూలుగా మనం స్టిక్కర్ పెట్టుకుంటాం కదండి, ఆ స్టిక్కర్ కొంచెం పెద్దది ఏదైనా ఉంటే చూసి ఆ హోల్ ఉంటుంది కదా దానికి పెట్టేసేసేయండి. ఇంకా ఏది కూడా లోపలికి అనేది వెళ్ళదు. మిక్సీ జార్ అనేది బాగా ఆరిన తర్వాత మూత పెట్టుకోండి. ఇంక స్మెల్ కూడా దానికి వేరే స్మెల్ అనేది రాదు. ఈ చిన్న హోల్లోంచి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయండి. మనమేమో ఒక్కోటి కడగకుండా పౌడర్స్ ఏమైనా వేయాలంటే తుడిచేసి వేసేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ధనియాలు అనేవి మనం ఎక్కువ వాడడం కాబట్టి ఒక పక్కన పెట్టేస్తూ ఉంటామండి. పురుగులు అనేవి దానికి నల్ల పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి, సన్నే ముక్కు పురుగుల్లాగా, లేదంటే బూజులాగా చుట్టలు చుట్టలుగా చుట్టుకుని ఉంటాయి, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం తెచ్చుకుని ఒక డబ్బాలో వేసుకున్నప్పుడు దానిలో బిర్యానీ ఆకు అనేది వేసేసుకోండి. మీకు ఎన్నాళ్ళున్నా కూడా ధనియాలు అనేవి ఏమీ కావు. ఇలా ఒక బిర్యానీ ఆకు వేసేసుకున్న తర్వాత కలిపేసి లోపల పెట్టేసేసుకోండి. ఇలా తర్వాత మీరు 6 నెలలు తీపినా కూడా ఆ డబ్బా అనేది ఏమీ కావండి. ధనియాలు కలర్ కూడా చేంజ్ అవ్వు. ఒకసారి ఇలా చూడండి మీరు. వీటికి మనకు తెలియకుండానే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఆ ముక్కు పురుగులు అనేవి పట్టేస్తూ ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, మనకి తెల్ల బట్టలు ఉన్నాయంటే కనుక బయటకు వెళ్ళి వచ్చారంటే ఇలా కాలర్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర నల్లగా మురికి పట్టేస్తూ ఉంటాయి. వాషింగ్ మిషన్లో వేసామంటే అస్సలు పోవు. మళ్ళీ విడిగా బ్రష్ కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత వాషింగ్ మిషన్లో వేసి ఎంత ఉతికినా కూడా ఆ కాలర్ దగ్గర మురికి అనేది అస్సలు పోదండి. నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తాను, దాని ప్రకారం మీరు చేశారంటే అసలు ఆ కాలర్ దగ్గర మురికే ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో మనకి తినే సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా అంటారు, దాన్ని కొద్దిగా తీసుకోండి, కొంచెం వాటర్ పోయండి, తర్వాత కొంచెం టూత్పేస్ట్ తీసుకోండి. ఈ టూత్పేస్ట్ను ఆ బేకింగ్ సోడా రెండు కూడా బాగా కలిసిపోయేటట్టు బాగా బీట్ చేయండి. మీ దగ్గర స్పూన్తో అయినా పర్వాలేదు, లేదంటే ఇలా బెటర్ ఉంటే కనుక ఇలా దీంతోనైనా చేయండి. మొత్తం పేస్ట్ను అది కలిసిపోవాలన్నమాట. ఇలా కలిసిపోయిన తర్వాత పాతది ఏదైనా టూత్ బ్రష్ ఉంటే దాన్ని తీసుకొని కొంచెం ఎక్కడైతే మురిగ్గా ఉందో అక్కడ కొంచెం అప్లై చేయండి. ఇది బాగా జిడ్డు పట్టేసి ఉంటుందండి కలర్ దగ్గర. మనకి ఎంత సర్ఫ్ వేసినా కూడా వాషింగ్ మిషన్లో అస్సలు పోదు. ఇలా పేస్టును బేకింగ్ సోడా వేసి కొంచెం ఎక్కడైతే మురిగ్గా ఉందో అక్కడ ఆ పార్ట్లో మాత్రం బాగా రుద్దామంటే, రుద్దిన తర్వాత మళ్ళీ మనం అది జాడించాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు. ఇది నేను క్లోజప్ పేస్ట్, మీ దగ్గర ఏ పేస్ట్ ఉన్నా కూడా పర్వాలేదు, ఈ రెడ్ కలర్లో ఉందని అనుకోవద్దు, ఉతికిన తర్వాత చూపిస్తాను. ఇలా పేస్టును బేకింగ్ సోడా వేసి రుద్దారంటే దానికి ఉన్న జిడ్డంతా నాని ఉంటుందండి. మీరు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఆ సర్ఫ్తో పాటు అది కూడా బాగా మురిగిపోవడానికి హెల్ప్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కూడా ఆ తెల్ల బట్టలు కానీ ఇలా షర్ట్స్ కానీ మురికిపోవట్లేదు అని అనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది చూసారు కదా, ఇంకో షర్టు, ఇది ఎంత మురిగ్గా ఉందనేది కనిపిస్తుంది కదా. ఇది ఎండాకాలం కాబట్టి ఒక అరగంట బయటికి వెళ్ళి వచ్చినా కూడా ఇలా మురికి అనేది పట్టేస్తుంటుంది. అలాంటప్పుడు మనకి ఉతకాలన్నా కూడా ఇది వాషింగ్ మిషన్లో వేసినా కూడా పోదు అని అనిపిస్తూ ఉంటుంది. బట్టలు ఉతకడానికి పేస్ట్ ఏంటి అని అనుకోవద్దండి, ఒకసారి ట్రై చేసిన తర్వాత చూడండి. నేను ఇంకా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేస్తానండి. ఇది వేసేసిన తర్వాత బట్టలు ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడున్న మురికి అనేది అస్సలు కనిపించదు. చూసారు కదా, ఇప్పుడు ఆరిపోయిన తర్వాత నేను అదే షర్ట్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆ వైట్ షర్ట్ కూడా ఇలా పేస్టును బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఆ మురికి అనేది చాలా వరకు పోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత ఉతికేసిన తర్వాత వాషింగ్ మిషన్లో తీసి మళ్ళీ బ్రష్ కొట్టుకుని మురికి పోలేదు ఈ బాధ అంతా లేకుండా మీరు షర్ట్స్ అనేవి వేసేటప్పుడే ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీకు అసలు మళ్ళీ తర్వాత ఉతికిన తర్వాత డైరెక్ట్గా ఐరన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేయండి.
మనకి బట్టలు ఉతకాలి అంటేనే కాలర్ దగ్గర పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి. బ్రష్ కనుక గట్టిగా కొట్టామంటే అది అరిగిపోతుంది అక్కడ షర్ట్ దగ్గర. అందుకే ఆ షర్ట్ కాలర్ దగ్గర ఎక్కువ బ్రష్ చేయకూడదండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటివి మనం చెక్కు తీసేటప్పుడు కడిగినప్పుడు ఎంత కడిగినా ఎంత మనం ఇది చేసినా కూడా కొన్ని రోజులకి మొండిగా తయారైపోతూ ఉంటాయి. ఇలాంటి పొదును కూడా పెట్టించలేము. అలాంటప్పుడు ఇలా మన దగ్గర రోకల్ బండ కానీ ఏదైనా రోలు కానీ ఉంటుంది కదండి చిన్నది, అలాంటి దాంతో కనుక బాగా రఫ్ చేసామంటే కనుక మళ్ళీ కొత్త దానిలా తయారైపోతుందండి. చెయ్యి పెడితేనే మనకి అది చెయ్యి కట్ అవుతుందా అన్నట్టు అంత షార్ప్నెస్ పెరిగిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు అలాంటి దాంతో కనుక బాగా రుద్దారంటే ఆ బ్లేడ్స్ అనేవి బాగా పదునుగా తయారైపోతాయి. ఇలాంటివి మనం వేరే రకంగా ఎలా పదును పెట్టాలన్నా కూడా కుదరదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. మనకి ఎంత పౌడర్ అయితే బయటకు వచ్చిందో అంత షార్ప్నెస్ పెరుగుద్దండి. కొంచెం మనం ఓపిక్గా దానికి రుద్దామంటే ఆ పౌడర్ అనేది కిందకి రాలుతూ ఉంటుంది, ఆ రాయిది. మీకు దాంతో ఏది తురమాలన్నా కూడా తొందరగా అయిపోతుంది పని. ఫస్ట్ టిప్ అండి, పుదీనా కట్ట మనం తెచ్చుకున్న తర్వాత ఆకులన్నీ తీసేస్తాం కదండి, కాడలు ఊరికనే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా వేర్లు ఉన్నవి కొంచెం ముదురుగా ఉన్నవి మాత్రం తీసి పెట్టండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాస్ కానీ లేదంటే ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ కానీ ఏదైనా సరే హాఫ్ పైన వాటర్ పోయండి. ఇవి ఏవైతే ముదురుగా ఉన్నాయో అన్నిటికీ కూడా ఒక ఆర్డర్లో ఒక రబ్బర్ బ్యాండ్ అనేది లూజ్గా వేయండి, టైట్ అస్సలు వేయొద్దు. రబ్బర్ బ్యాండ్ అనేది చాలా లూజ్గా ఉండాలన్నమాట. అవి అటు ఇటు పడిపోకుండా ఒక పక్కన ఉంటాయి. ఇలా గ్లాస్లో వాటర్ పోసి అవి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక పక్కన పెట్టేసేసేయండి. ఈ గ్లాస్లో వాటర్ అనేవి సాల్ట్ వాటర్, ట్యాప్ వాటర్ మాత్రం పోయమాకండి, మనం తాగే వాటర్ మాత్రమే పోయండి. ఇలా 2 డేస్కి ఒకసారి వాటర్ అనేది మార్చండి. 1 వీక్ తర్వాత ఆ కాడల్లోంచి ఎంతెంత మొక్కలు వచ్చినాయో చూసారు కదా. నేను మధ్యలో వీడియో చేయలేదండి, కరెక్ట్గా 1 వీక్ అయింది. ఈ 1 వీక్లో నేను 2 టైమ్స్ 3 టైమ్స్ వాటర్ మార్చాను. చూసారు కదా, కనీసం 5 ఇంచుల దాకా అవి పెరిగిపోయాయి. మీరు అలా పెరిగిన దాన్ని తీసుకెళ్ళి మంచిది మట్టి ఏదన్నా చూసి ఆ మట్టిలో కుండీలో నాటేసేసుకోవచ్చండి. ఇలా గనక చేసుకున్నారంటే మనకి పుదీనా అనేది తొందరగా పెరుగుతుంది. ఇలా కాకుండా డైరెక్ట్గా మనం పుదీనా అవి కాడల్ని తీసుకెళ్ళి మనం ఒలిసిన వెంటనే కనుక పెట్టేసామంటే అంత తొందరగా రాదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కరెక్ట్గా 1 వీక్ మాత్రం ఇలా గ్లాస్లో వాటర్ మారుస్తూ పెంచండి. 1 వీక్ తర్వాత ఏదైనా మంచిది మట్టి చూసి కుండీ చూసి దానిలో పెట్టుకున్నారంటే మీకు ఆకులు అనేవి చాలా బాగా వస్తాయండి. మీకు పుదీనా గురించి ఇంకా మనం ఏదైనా కూరలో వేసుకోవాలన్నా కూడా ఇంకా మనకి మన ఇంట్లోనే ఇంకా ఈ చెట్టు అనేది ఉంటుంది. ఇలా వేర్లు అనేవి వచ్చేసిన తర్వాత మనం నాటుకున్నామంటే చెట్టు అనేది త్వరగా పెరుగుతుంది కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ పుదీనా చెట్టు ఎవరన్నా పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టిప్. ఇలా ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా ఉల్లిపాయలు కనుక మనం కట్ చేయాలి అని అనుకుంటే మనకి పెద్ద పెద్దగా కట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ కట్ చేయడం రాని వాళ్ళు కోసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా గనక మనం కోసుకున్నామంటే చాలా సన్నగా కట్ అవుతుంది. ఏదైనా ఆమ్లెట్లోకి కానీ లేదంటే ఏదైనా సలాడ్లోకి కానీ ఎక్కడన్నా దీనిలో వేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సన్నగా కూడా చాపింగ్ అవుతుంది. ఎన్ని ఉల్లిపాయలన్నా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది పని కూడా. దీనికి చాకు అవసరం లేదు, చాపర్ అవసరం లేదు, కత్తిపీట అవసరం లేదు. మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అని అనుకుంటే చాలా ఈజీ అండి. పచ్చిమిరపకాయలు కూడా ఇలాగే కట్ చేసేసుకోవచ్చు. ఎవరైనా సన్నగా కట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఎన్ని ఉల్లిపాయలైనా కూడా కట్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మీకు చెయ్యి తెగిద్దేమన్న భయం ఏమైనా ఉంటే కనుక ఫోక్తో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫోక్ దానికి గుచ్చేసేసి ఉల్లిపాయ అనేది లాస్ట్లో ఇంకా ఉల్లిపాయ కట్ చేయడం అయిపోతుంది, ఎండింగ్కి వచ్చేసింది అనుకున్నప్పుడు ఒక ఫోక్తో కట్ చేసుకోండి, సరిపోతుంది. లేదంటే అసలు అవసరం లేదు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా బెడ్షీట్ పెద్దది ఉంటుంది కదండి, మనకి చలికాలంలో ఎక్కువ వాడుతూ ఉంటాము. అది అసలు మామూలుగా మడతేయడానికే కుదరదండి. ఓ పక్కన మడతేస్తే ఇంకో పక్కన ఊడిపోతూ ఉంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి ఇంక ఈ బెడ్షీట్లతో అంత పని ఉండదండి, తీసి పక్కన పట్టేసేయచ్చు. కానీ స్పేస్ అనేది ఎక్కువ ఆక్రమించేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఫస్ట్ 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పక్క ఫోల్డ్ చేసి వెనక నుంచి కొంచెం మడుచుకుంటూ వచ్చేసేసేయండి చివరి దాకా. ఇందాక మనం ఫోల్డ్ చేసాం కదండి అక్కడ వరకు. అలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇందాక మనం ఫోల్డ్ చేసిన దానిలోకి ఈ మనం చుట్టింది దాంట్లో పెట్టేసేసామంటే ఇంకా ఆ బెడ్షీట్ అనేది మనం ఎటు తీసినా ఎటు పడేసినా ఎటు లాగినా కూడా ఏమీ కాదండి. మనకి ఈ సమ్మర్లో ఏదైనా పిల్లో కావాలన్నా కూడా ఇది యూస్ చేసేసుకోవచ్చు.
ఇది ఓపెన్ చేస్తే రూమ్ ఎంత ఉందో అంత ఉంటుందండి. అంత పెద్ద బెడ్షీటు మనకి మడత వేయడానికి కూడా కష్టమే. అలాంటిది ఇలా మడత వేసేసుకున్నామంటే అసలు కదలకుండా ఉంటుంది. మనం పక్కన పెట్టేసేయాలి అని అనుకున్నప్పుడు దుమ్ము పడుద్దేమో అని అనుకున్నప్పుడు ఒక పిల్లోలో మనం ఫోల్డ్ చేసిన ఈ దుప్పటిని తీసుకెళ్ళి దానిలో మనం కనుక పిల్లోలో పెట్టేసామంటే ఇంకా దుమ్ము అనేది పట్టదండి. మళ్ళీ మనకి నెక్స్ట్ ఎప్పుడైతే యూస్ చేసుకోవాలో అప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా మనకి పిల్లో అర్జెంట్ అనుకున్నప్పుడు అదైనా సరే యూస్ చేసేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇది ఎండు కొబ్బరి. మీకు చూడడానికి అలా కనిపించినా కూడా అది ఎండు కొబ్బరేనండి. మామూలుగా చిప్ప నుంచి అది ఎండిపోయి విడిగా తీసింది. మనం ఎవరైనా సరే పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరి చేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరిని పచ్చి కొబ్బరిలా తయారు చేసుకోవచ్చు అండి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. మనము కొన్ని కూరల్లో పచ్చి కొబ్బరే వేయాల్సి వస్తుంది. అప్పుడు మన ఇంట్లో లేదనుకోండి, ఒకరోజు ముందే ఇలా ఎండు కొబ్బరిని తీసుకెళ్ళి ఆ మునిగే వరకు ఎంత ముక్క కావాలంటే అంత ముక్క, మీకు ఎంత సైజు కావాలి రేపు పొద్దునకి అనుకుంటే అంత సైజు గిన్నెలో మునిగేలాగా వాటర్ పోయండి. అది ఒక నైట్ అంతా ఉంచండి, కుదిరితే 24 అవర్స్ ఉంచండి. అది మీకు వీడియోలో కనిపించటం లేదు కానీ సన్న బబుల్స్ లాగా వస్తుందండి ఎండు కొబ్బరి లోపల వేయంగానే. అది మనం నైట్ అంతా ఉంచేసేసామంటే అది తెల్లారేసరికి మామూలు పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఆ ఫ్లేవర్ కూడా, ఆ ఎండు కొబ్బరి ఆ స్మెల్ కూడా పోతుంది. ఆ నైట్ అలా ఉంచేసిన తర్వాత తెల్లారి తీయండి. తీసి ఆ వాటర్ అనేది కొంచెం కడిగి దాన్ని మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను మా పాప చూపిస్తున్నాను చూడండి. ఆ ఎండు కొబ్బరి అయితే మనకి అసలు ప్రెస్ చేస్తే అసలు వంగదు కదండి. ఇప్పుడు మా పాప కట్ చేస్తుంది చూడండి, ఎంత ఈజీగా కట్ అయిపోతుందో అది. ఎప్పుడైనా మనకి పచ్చి కొబ్బరి కావాలి, ఇంట్లో ఎండు కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరితో మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఒకరోజు ముందు ఇలా చేసుకున్నారంటే మన ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది అప్పటికప్పుడు రెడీగా ఉంటుందండి. మీరు ఎంత సైజు ముక్క కావాలంటే అంత సైజు వాటర్ మునిగేలాగా వేసుకోండి. చూసారు కదా ఎంత తొందరగా అది ఇరిగిపోయిందో. అది ఎండు కొబ్బరి అయినా సరే ఇలా ఒక నైట్ అంతా లేదంటే 24 అవర్స్ మనం కనుక వాటర్లో ఉంచేసామంటే అది పచ్చి కొబ్బరిలాగా తయారైపోతుందండి. మీరు పచ్చడి చేసినా కూడా అది పచ్చి కొబ్బరితో చేసినట్టే ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా సరే మనం ఏదన్నా పచ్చి కొబ్బరి కావాలనుకున్నప్పుడు ఎండు కొబ్బరి ముక్క వాటర్లో వేసి వేడి నీళ్ళల్లో వేసి పెడతాం కదండి. అలా అయితే ఆ టేస్ట్ అనేది మారుతుంది. కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అది అందరికీ తెలియదండి, పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరి 2 రోజులు ఎండబెడితే ఎండు కొబ్బరి అయిపోతుందని. కానీ ఇలాగా ఎండు కొబ్బరిని పచ్చి కొబ్బరిలాగా తయారు చేసుకోవచ్చు అని అందరికీ తెలియదు, అసలు ఎవరికి కూడా తెలియదు. ఇది ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. చిన్న ముక్క వాటర్లో వేసి ఒక నైట్ కానీ 24 అవర్స్ కానీ ఉంచండి, పచ్చి కొబ్బరి అయిపోతుంది. అయిపోతే కనుక నాకు వచ్చి ఒక కామెంట్ చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా టూత్ పిక్స్ అనేవి చాలామంది వాడుతూనే ఉంటారు, చాలామంది ఇళ్లలో ఉంటానే ఉంటాయి. నాన్ వెజ్ ఎప్పుడన్నా తిన్నారు అని అనుకుంటే పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో కంపల్సరీ ఇవి ఉండాల్సిందే. ఇలా లేవు అని అనుకున్నప్పుడు ఇలా యాపాకులు కానీ లేదంటే కరివేపాకు కానీ తీసుకొని ఒకరోజు అలా వదిలేసేసేయండి. ఆ ఆకు అనేది కొంచెం వాడిపోతుంది. ఈ ఆకు కూడా పడేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడున్న కాలంలో వేప పుల్లలతో మొహం కడుక్కునే అలవాటు అందరికీ లేదండి, కానీ హెల్త్కి చాలా మంచిది. ఇలా వేప పుల్లలతో ఆ టూత్ పిక్స్ అనేవి తయారు చేసేసుకోవచ్చండి. ఇలాగ ఆకులని సపరేట్ చేసేసుకొని కింద కొంచెం బుడుపులాగా ఉంటుంది కదండి, అది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మీకు ఏ సైజు అయితే కావాలో ఆ సైజు కొంచెం మెజర్మెంట్ పెట్టుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి మొత్తం ఉన్న పుల్లలన్నీ కూడా. ఇవి ఇన్ని రోజులే ఉంటాయి అనేమి లేదండి, ఎన్నాళ్ళున్నా కూడా ఏం కావు. ఇవి కరెక్ట్గా ఒకే లెవెల్లో కట్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుని మీరు పక్కన పెట్టుకున్నారంటే ఎన్నాళ్ళున్నా కూడా ఏం కావు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి ఒకే ఆర్డర్లో కట్ చేసుకుని ఎడ్జిలు మాత్రం తీసేసేసేయండి, ఎడ్జిలు అవసరం లేదు, చాలా డెలికేట్గా ఉంటాయి అవి. ఒక్కొక్క వేప పళ్ళకి 2 టూత్ పిక్స్ అనేవి వస్తాయండి. అలా కట్ చేసుకొని మీ దగ్గర ఏ సైజు అయితే డబ్బా ఉందో కొంచెం నిలువుగా ఉన్న డబ్బా చూసుకుని ఆ సైజులో ఆ పుల్లలన్నీ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోండి, అటు ఇటు పడిపోకుండా ఉంటాయి. ఇవి మనకి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, పిల్లలు తినే డబ్బాలు, అవి 10 రూపీస్ డబ్బాలు, అలాంటి వాటిలో కనుక మనం వేసి పెట్టేసుకున్నామంటే
ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి యూస్ చేసుకోవచ్చండి. ఒకవేళ మన దగ్గర వేప పుల్లలు లేవు, ఇవి వేపాకు దొరకడం లేదు అని అనుకున్న వాళ్ళే కనుక అయితే కరివేపాకు ఉంటుంది కదండి, మనం దూసేసేసి ఒక డబ్బాలో పోసుకుంటూ ఉంటాం కదా, ఆ కరివేపాకు పుల్లలను కూడా పడేయాల్సిన అవసరం లేదండి. దాంతో అయినా సరే ట్రై చేయొచ్చు. ఇలా గనక మనం చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి ఇలా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. ఇంతేనండి మన వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.